తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా నెంబర్ 1 పొజిషన్లో కొనసాగిన హీరో మెగాస్టార్ చిరంజీవి 2007లో సినిమాలకు గుడ్ బై చెప్పడంతో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. అయితే చాలా కాలం తర్వాత చిరు చేయబోతున్న సినిమా ఖైదీ నెంబర్ 150 రీసెంట్గా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాను చూడడానికి సెన్సార్ సభ్యులు మొత్తం 18 మంది కలిసి ఓ సినిమా చూడడం ఇదే తొలిసారి. అది మెగాస్టార్ కు ఉన్న క్రేజ్. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఖైదీ నెంబర్ 150 సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది. సినిమాలో మేజర్ హైలైట్ చిరంజీవి అని చెబుతున్నారు. 10 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చినా ఎక్కడా ఆ గ్రేస్ గానీ కామెడీ టచ్ గానీ డాన్సులు గానీ తగ్గకుండా చూసుకున్నాడు అన్నయ్య. ఇక అన్నిటికంటే హైలైట్ ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే సీన్, సెకండ్ హాఫ్ లో కాయిన్ ఫైట్, చివర్లో రైతులపై వచ్చే భారీ డైలాగులు ఇవన్నీ ఖైదీ నెంబర్ 150లో హైలైట్స్ గా నిలిచాయి అంటున్నారు. ఈ సీన్స్ చూసి థియేటర్లలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈలలు గోలలు చేయడం ఖాయము అంటున్నారు సెన్సార్ సభ్యులు. సినిమా కొత్తగా ఉందని చెప్పకపోయినా చిరు ఇమేజ్ కు తగ్గట్లు పర్ఫెక్ట్ పొంగల్ ఎంటర్టైనర్ గా ఉందని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. మరి చూడాలి ఇక రేపు సంక్రాంతికి చిరు ఏ రేంజ్ లో కుమ్మేస్తాడో. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.